94 ఏళ్ల వయసులోనూ చాలా మందికి ప్రేరణగా నిలుస్తున్నారు చెన్నైకి చెందిన కె. షణ్ముగసుందరం గారు. అభిమానంతో అందరూ పిలుచుకునే పేరు పేపర్ తాత. చెన్నై నగరం నిద్రపోతుండగానే ఉదయం 3:30 గంటలకే సైకిల్ పై సిద్ధంగా ఉంటారు. ప్రతిరోజు 50 పాల ప్యాకెట్లు మరియు 60 న్యూస్ పేపర్లు గోపాలపురంలో ఇంటింటికి అందజేస్తూ వస్తున్నారు. ఇది ఆయనకు కేవలం పని కాదు, ఇది ఆయన జీవితం, అతని ధ్యేయం, స్వేచ్ఛ. 2000ల ప్రారంభం నుంచే జ్వరం వచ్చినా, వర్షం పడినా, కరోనా లాక్డౌన్ వచ్చినా ఒక్క రోజు కూడా ఈ పనిని వదిలిపెట్టలేదు. పేపర్లు పంచిన తర్వాత ఒక వేడుకల మందిరాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత తానే పంచిన ప్రతి పత్రికను శ్రద్ధగా చదివేస్తారు. నాకు జ్వరం వచ్చినా నేను తప్పక పేపర్లు పంచుతాను. నాకు జనాల్లో ఉండటం ఇష్టం. అందుకే ఇంటికే పరిమితం కావడం నాకు ఇష్టం ఉండదు అని పేపర్ తాతకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంతకుముందు నీటి కంటైనర్లు సరఫరా చేసే వ్యాపారం, ఆటో పార్ట్స్ డీలర్గా ఉన్న ఆయన 6 పిల్లలను పెంచారు, భార్యను చూసుకుంటున్నారు. ఇప్పుడు 10 మంది మనవళ్లు ఉన్నా విశ్రాంతి తీసుకోమని వారు చెప్పినా ఆయన మాత్రం జీవితం అంటే శ్రమ, కదలిక అని నమ్ముతూ నడుస్తూనే ఉన్నారు. ఒక పొరుగు వ్యక్తి మాటల్లో చెప్పాలంటే తాను చేసే పనిని చూస్తే మనకు ఏమన్నా చేయాలనిపిస్తుంది. పేపర్ తాత అనేది వయస్సు కాదు, ఓ మార్గదర్శనం. శ్రద్ధ, క్రమశిక్షణ, జీవనోత్సాహంకి జీవచిహ్నంగా నిలిచిన గొప్ప మనిషి.